హాయ్ అండి. చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నూనె పోసుకొని తర్వాత 2 యాలక్కాయ చెక్క లవంగా ఒకటి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చడి వేసుకోవాలి. అవి మనం దోరగా రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ నేను తోలుతోనే నాకు ఇష్టమండి, అలాగా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా, వాళ్ళ కోసమని చేశాను. అలా మగ్గిన తర్వాత మూత వేసి తీసుకున్నామండి. తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని తిప్పుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత అంటే అల్లం పేస్ట్ వేయకుండా మీరేం పసుపు అనుకోవచ్చు, కాదు అలా కాదు, ఇలా వేస్తే చాలా బాగుంటుంది, ఫ్రై చేస్తుందండి. తర్వాత టమాటా వేసుకున్నాము. టమాటా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకున్నాము. కారం వేసుకొని కొంచెం మగ్గిన ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాము. వేసుకొని మూత మగ్గనిస్తాము. వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకున్నాము. తర్వాత ధనియాల కొబ్బరి అంటే ఎండు కొబ్బరి పొడి నేను ఇంట్లో చేసుకొని పెట్టుకుంటానండి, అది చల్లాను. కొంచెం మగ్గనివ్వాలి కూరని. చూసారా అరోమాకి అసలు నాకు ఇప్పుడే ఆకలి చేస్తుంది. బాగా మగ్గనివ్వాలండి. గ్రేవీ ఆనియన్స్ వేస్తే ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే గ్రేవీ వచ్చిందని చాలా అనుకుంటారు, అలా ఏం లేదండి. ఇలాగో చేసుకున్న గ్రేవీ బాగా వస్తుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఫైనల్గా వావ్.